ఏమో తాతయ్య గారు, ఆ రాక్షసులిద్దరూ ఏమైనా చేస్తారు. ఆ భాగీరథి సావసం పట్టి ఈ స్వర్ణ దుర్మార్గురాల్లాగా మారిపోయింది. ఎంత దుర్మార్గానికైనా వెనకడేలా లేదు. పద్ధతులను వదిలేసింది, బుద్ధులు పూర్తిగా మారిపోయాయి. ఏదో రహస్యం ఉంది, అది తెలుసుకోగలిగితే మనం నాన్నమ్మని మార్చగలుగుతాం. ఆ భాగీరథికి 4 తగిలిస్తే ఆ వాసంతి అరోరాల గొంతు మీద కత్తి పెట్టినా మొత్తం విషయం వాళ్ళ రహస్యం తెలుస్తుంది. అవన్నీ ఏమొద్దు. ఎవరికి ఏ అనుమానం రాకుండా అసలు రహస్యం ఏంటో మనమే తెలుసుకుందాం. ఆ రాక్షసి అమ్మమ్మ గారిని ఏం చేస్తుందో అని భయంగా ఉంది. నాకు గుబులుగానే ఉందమ్మా. దాన్ని అలా చూసి తట్టుకోలేకపోతున్నాను. అర్జెంటుగా దాన్ని మంచి సైకియాట్రిస్ట్ చూపిస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఆరోగ్యపరంగా అది బాగుంటే వీళ్ళ బ్లాక్మెయిల్ రహస్యాలు ఎన్నైనా ఛేదించవచ్చు. సాకేత్, మనం విల్లాకి వెళ్ళి చూద్దామా? పదండి వెళ్దాం. నేను మీతో వస్తానమ్మా. ఈ వయసులో నీకెందుకు తాతయ్య రిస్క్? మేము ముందెళ్ళి వాళ్ళ ప్రవర్తన, గ్రానీ మీద వాళ్ళ ఒత్తిడేంటో, అసలు ఏం చేస్తున్నారో మేము తెలుసుకుంటాం. అవును తాతయ్య గారు, మీరు ధైర్యంగా ఉండండి. అమ్మమ్మ గారికి ఏమీ కాదు. అవసరమైతే మా ప్రాణాలు అడ్డేసైనా సరే అమ్మమ్మ గారిని కాపాడుకుంటాము. పదరాకో, పద. సరే, జాగ్రత్తమ్మా. ఆ భాగీరథి చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అవసరమైతే మేము అంతకన్నా ప్రమాదకరంగా మారుతాం తాతయ్య గారు. పద. సాకేత్, మేం ముందు వెళ్ళి ఆ సెక్యూరిటీతో మాట్లాడుతూ ఉంటాము. నువ్వు తర్వాత రా. నిన్ను చూస్తే స్వర్ణ రానివ్వదు. తన కోపం తీర్చుకోవడానికి తిట్టడానికైనా మమ్మల్ని లోపలికి రానిస్తుంది. సరే వదినా. రాకో, రా. ఎవరు కావాలండి? స్వర్ణ. మీ పేరు? నా పేరు సీత. నేను స్వర్ణ వాళ్ళ అక్కని. అలాగా, ఉండండి, నేను మీ వివరాలు చెప్పొస్తా. మేడం ఎవరిని లోపలికి పంపొద్దన్నారు. అలాగే. అలాగే, ఉండండి. వెళ్ళండి. సాకేత్, లోపలికి వెళ్ళరా, త్వరగా వెళ్ళు. గో. స్వర్ణ, వాళ్ళు మళ్ళీ రాయబారాలు మొదలు పెడతారు. ఏం చేసైనా సరే అవసరమైతే మంగకి కాస్త మత్తిచ్చైనా రేపు పార్టీ అయ్యేలోపు యావదాస్తి నీ పేరున అయ్యేలా డాక్యుమెంట్స్ తయారు చేయించి వాటి మీద మంగ సంతకాలు తీసుకోవాలి. అలాగే అమ్మమ్మ గారు. మేడం, ఏంటి? మీ అక్కయ్య సీతగారట మిమ్మల్ని కలవాలని వచ్చారు. రమ్మను. ఓకే మేడం. చెప్పేనా రాయబారాలు మొదలు పెడతారు అని? రమ్మంటున్నారు, వెళ్ళండి. తగిన శాస్తి చేసి పంపిద్దాం. ఎందుకొచ్చారు ఇక్కడికి? ఒకసారి అమ్మమ్మ గారిని చూసిపోదామని. ఏంటి అమ్మమ్మను నువ్వు చూసేది? అక్కడ చేసింది చాలేదా? ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా?
అక్కడ నీ మొహం చూడలేకే ఇక్కడికి వచ్చింది. సిగ్గు లేకుండా ఎంత బాగా వచ్చావు. వెళ్ళనే. ఒక్కసారి పలకరించి వెళ్తాం. అమ్మమ్మకి నీ పేరు వినగానే బీపీ రేజ్ అయ్యింది. ఎవరిని చూడ్డం నాకిష్టం లేదు, ఎవరిని రానివ్వద్దు అంది. నువ్వు అమ్మమ్మని రెచ్చగొట్టి ప్రమాదంలో పడేయడానికే వచ్చావు. చూడ్డం కుదరదు, వెళ్ళు. అర్థం పర్థం లేకుండా మాట్లాడుకు స్వర్ణ. మంగ చెప్పింది కాబట్టే తను చెప్తుంది. మీకు అర్థం కావటం లేదా? ఎందుకు మూర్ఖంగా ప్రవర్తించి తన ఆరోగ్యంతో ఆడుకుంటారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. గ్రాని, ఎలా ఉండే మనిషిని ఎలా చేసింది స్వర్ణ? పులిలా గంభీరంగా దర్జాగా తిరిగే గ్రాని ఇలా నీరసంగా మంచం మీద పడుండేలా చేసింది. గ్రాని, గ్రాని. వెళ్ళమని చెప్పేది నీకే. స్వర్ణ, చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు. ఏయ్, అరవకు. అమ్మమ్మ నిద్రపోతుంది. నీ మాట వింటే ఆయాసపడుతుంది. నా ఇంటికొచ్చి నీ దౌర్జన్యం ఏంటి? పో అవతలికి. తమరెప్పుడు ఇంట్లోకి దూరారు? ఇలా దొంగతనంగా దూరడానికి సిగ్గులేదు? దొంగ వేషాలు వేస్తున్న దానివి నువ్వు నన్ననే దానివా? నన్నే కొడతావా? నిన్ను. ఏయ్ స్వర్ణ, ఆగు. పెట్టు. పెట్టక్కడ. రా. అతను విచక్షణ మర్చిపోతే నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఎలా? వాళ్ళు పథకం ప్రకారం గొడవ చేసి రచ్చ చేసి మంగమ్మను రెచ్చగొట్టి దాని ప్రాణాలు తీసి ఆస్తులు పదవులు తమ సొంతం చేసుకోవాలనే దుర్బుద్ధితో వచ్చారు. భాగీరథి, అరవకు. నేనేం అబద్ధం అన్నాను? మంగ నీ మొహం మీదేగా నువ్వంటే అసహ్యం అంది. నేనా ఇంట్లో ఉండను అంది. మళ్ళీ ఎందుకు తయారయ్యావు? మీ చేతిలో ఉంది కాబట్టే. మీరు మృగాల్లాంటి వాళ్ళు కాబట్టే. ఎక్కడ నాన్నమ్మ ప్రాణాలు తీస్తారో, ఎంత వేధిస్తున్నారో అని. అబ్బో, మీరు మనుషులు, మేం మృగాలం. ఎవరెక్కడికొచ్చి మృగాల్లా ప్రవర్తిస్తున్నారో తెలుస్తూనే ఉంది. కూడ బలుక్కొని కట్టకట్టుకొని కావాలనే మంగను డిస్టర్బ్ చేయాలని వచ్చారన్నమాట. తనని సుఖంగా బతకని వదలుచుకోలేదా మీరు? ఏ ముసలి, మా నాన్నమ్మ సుఖ సంతోషాలని, ప్రశాంతతని, మా కుటుంబపు మనశ్శాంతిని నాశనం చేసింది నువ్వే. అసలు మా గ్రాని ఇలా తయారవడానికి కారణమే నువ్వు. ఈ మాట మీరు చాలా సార్లు అనడం నేను వినడం అయ్యింది గాని ఇక మీరు దయచేయండి. మేము మాటలతో చెప్తున్నాం. అదే మంగలేస్తే తలో చెయ్యి మీద వెయ్యాల్సి వస్తుంది. నిజంగా మాట్లాడడానికే వస్తే ఈ మహానుభావుడిని వెంటేసుకొస్తావా? ఇలా చాటుగా ఇంట్లో దూరుస్తావా? నా చెంప పగలగొట్టిస్తావా? మాయ చేశానా? మాయ? అమ్మమ్మ గారిని ఏదో చేసావంటున్నా? మాయ చేసింది నువ్వు. నా మొగుడిని నీ మాటకు కట్టుబడే కుక్క పిల్లలా మార్చావు. గ్రాని మీద గౌరవం చంపావు. ఏయ్, నీకు నిజంగా అమ్మమ్మ మీద ప్రేమ ఉంటే, గౌరవం ఉంటే, అమ్మమ్మ మీద అభిమానమే ఉంటే, ఆమె ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటే వెళ్ళవే. క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు, వెళ్ళు. మీరు వెళ్ళకపోతే అమ్మమ్మ మీద ఒట్టే. కదలరే, తను అమ్మమ్మ మీద ఒట్టేసినా మీకు లెక్కలేదా? పాపిష్టిదానా,
రాక్షసితో చేయి కలిపి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదే. చేదో ఒకరోజు అమ్మమ్మ గారికి నిజమేంటో తెలుస్తుంది. అప్పుడు ఉంటుందే నీకు. ఎవ్వరి కాళ్ళు పట్టుకున్నా ఎవ్వరూ చేరదీరు. చివరికి ఓదార్చే మనిషి కూడా లేక అలమటించాల్సి వస్తుంది. అలమటించడానికి అఘోరించడానికి దానికేం కర్మే. అయినా అది అలమటిస్తుంటే నువ్వు పరామర్శించాలనే కోరిక కూడా ఉందా నీకు? నన్ను పెట్టాల్సిన చర్లైపోయాయా? దాని మీద పడ్డావా? అమ్మమ్మ గారు, ముయ్యినోరు. నువ్వు తెగబడ్డప్పుడే ఆ పిలుపు వరుస అన్నీ తెగిపోయాయి. అయినా తూ అని వచ్చాక సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇదిగో, ఇది ఆ జడ్జి జగ్గయ్య గారి ఇల్లు కాదు. నీ ఇష్టం వచ్చినప్పుడల్లా రావడానికి పోవడానికి. దీనిలో మీకేం వాటాలు లేవు. గుమ్మం బయట కూడా మీకు స్థానం లేదు. చూడటానికి కూడా ఈ గేట్ అవతల నిలబడే అర్హత కూడా మీకు లేదు. అసలు ఎవరి బుద్ధి తక్కువ వాళ్ళని లోపలికి రానిచ్చింది? ఒకళ్ళు రానిచ్చేదేంటి గ్రాని? నీకోసం మేమే వచ్చాం. చిచి, వద్దు రావద్దు. అమ్మమ్మ మిమ్మల్ని రావద్దు అంది. మిమ్మల్ని చూస్తేనే బీపీ పెరుగుతుంది అని అన్నా. వినిపించుకోకుండా సెక్యూరిటీని కొట్టి మమ్మల్ని నెట్టేసి లోపలికొచ్చి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారమ్మమ్మ. ఆ నీ విల్లానా, నీ పెత్తనం ఏంటి అని దబాయిస్తున్నారు. ఎంత వద్దన్నా మీకు ఖచ్చితంగా అమ్మమ్మతో మాట్లాడి వెళ్ళాలని. ఆవిడ మాకు గ్రాని అయిన తర్వాతే నీకు అమ్మమ్మ అయిందని వీళ్ళు నన్ను కొడుతున్నారు. ఏమిటి ఏమిటి మీ దౌర్జన్యం? ఏ స్వర్ణ, ఎందుకిలా పచ్చబద్దాలు ఆడుతున్నావు? పచ్చి అబద్ధాలు లేవు, ఎండు నిజాలు లేవు. అయినా నేనే విన్నానుగా నీ శాపనార్థాలు. మర్యాదగా పోతారా పోరా? సెక్యూరిటీ! గ్రాని, చిచి, చాలా అపార్థాన్ని పెంచుకుంటున్నావు. పెంచుకుంటున్నాను రా. అయితే ఏమిటి? నాది అపార్థం కాదు, దానిది అపార్థం. అది నన్నే బోల్తా కొట్టించింది, నటించి నయవంచన చేసింది, వెన్నుపోటు కూడా పొడిచింది. రే సాకేన్, మేలుకోరా, మేలుకో. లేకపోతే చివరికి నీ చేతికి చెప్పించి అది దాని మొగుడు సామ్రాజ్యాన్ని లాగేసుకుంటారు. సెక్యూరిటీ! చాలా చాలా వినపడిందా? అమ్మమ్మ ఏమందో వినపడిందా? పెట్టిన పిల్లి శాపాలు చాలే గాని పోవే అవుతాయి. చెయ్యి పడిందో వాతలు తేలిపోతాయి. అంత పౌరుషం ఉన్నదానివే అయితే నెట్టకు ముందే కదలవే. సీత పద. సాకేత్ రా. పొండి పొండి. గ్రాని, హ, ఛీ, పో. ఛీ, ఛీ, ఛీ. స్వర్ణ డార్లింగ్, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మనం వెళ్ళి ఒక ఆట ఆడుకుందాం. ఓకే, అలాగే అమ్మమ్మ. పిచ్చి బాగా ముద్రిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మీరు? నేను ఈవెంట్ మేనేజర్ని. ఆహా. రేపు రాత్రికి పార్టీ ఉందని భాగీరథ్ దేవి గారు రమ్మన్నారు.
ఒక్క నిమిషం. ఓకే, కొంచెం త్వరగా రండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీరు ఈవెంట్ మేనేజ్ చేస్తారా? అవును, నేను ఈవెంట్ మేనేజ్ చేస్తాను. ఇతను మ్యూజికల్ ప్రోగ్రామ్ చేస్తాడు. అలాగా. అలాగా. మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా? మాకు అలాగేనండి. అవసరమైతే ఫోన్ చేస్తాం. ఇదిగోండి మా కార్డు. ఓకే, డీటెయిల్స్ అందులో ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే. ఏమన్నారు? రమ్మంటున్నారు. అలాగే రా. చెరకు తొద వెన్ను పుట్టిన చెరకు తీపెల్ల చెరచు అన్నట్టు ఒక్క స్వర్ణ దురాశ స్వార్థం మన ఇంటిని నరకం చేసి ఇంటిలిపాదికి సుఖ సంతోషాలు లేకుండా చేస్తున్నాయి. అపర లక్ష్మీదేవి లాంటి నువ్వు ఇలా పాటలమ్మ వేషం వేయటం, రాజాల్లాంటి మీరు ఇలా బట్లర్ వేషాలు వేయటం ఏ జన్మ కర్మమో ఇప్పుడు అనుభవిస్తున్నాం అనిపిస్తుంది. మా వారసులుగా మీరు పడుతున్న ఈ కష్టానికి ఏ జన్మలోనో నేను చేసిన పాపమే తగులుంటుందనుకుంటున్నాను. ఎందుకు తాతయ్య గారు బాధపడతారు? ఇది మన కర్మ అనుకోవద్దు, మనకి పరీక్ష అనుకోవాలి. మనల్ని మనం సరిదిద్దుకునే పరిస్థితి వస్తే ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోవడానికి ఇది మనకొచ్చిన అవకాశం అనుకోవాలి. ఈ వంశ ప్రతిష్ఠ పెంచిన మంగమ్మ క్షేమం కోరి నీ వ్యాపారం నీకున్నా, నీ స్థాయి నీకున్నా అవన్నీ పక్కన పెట్టి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నావు. నీకు నీ మంచి మనసుకు ఆ దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు తల్లి. అది మనల్ని వేరు చేసిన గ్రాని కోసం చేస్తున్నాం తాతయ్య మేము. ఒక్క తన కోసమే కాదు, స్వర్ణకి తన తప్పు తెలిసి మార్పు రావాలనే ప్రయత్నం తాతయ్య. నిలువెల్లా స్వార్థం నిండిపోయిన ఆ మనిషి మారుతుందనే నమ్మకం నాకు లేదురా. మనిషికి పశ్చాత్తాపం అనేది ఉండాలి. పశ్చాత్తాపం దహించేస్తే మారకి తప్ప తాతయ్య గారు. తాతయ్య, ఎలా ఉంది నా గెటప్? రే, అచ్చంగా నా వయసు వాళ్ళలాగా ఉన్నావురా. నువ్వు కూడా నా వయసు వాళ్ళలాగే ఉన్నావు. మరి అదేరా గెటప్ అంటే ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలి కదా. ఆహా. ఇప్పుడు మనల్ని ఎవ్వరూ గుర్తుపట్టరు. రే, ఆ ఈవెంట్ మేనేజర్ వాళ్ళు వచ్చి ఉంటారు. కానివ్వండి కానివ్వండి, త్వరగా కానివ్వండి. రండి రండి. రా స్వర్ణ. స్వర్ణని చూస్తుంటే అచ్చం వయసులో నిన్ను చూసినట్టే ఉంది మంగా. నేనేదో ముసల్దాన్ని అయినట్టు వయసులో నన్ను చూసినట్టుందంటావు? నా వయసే మర్చిపోయాను నేను, తెలుసా? వాసిని, ఎంత స్టైల్ పోతుంది. గెటప్ మారితే వయసు తగ్గుతుందా? విచిత్రం కాకపోతే ఎలా ఉన్నానమ్మమ్మ ఈ డ్రెస్ లో? అచ్చం నేనున్నట్టే ఉన్నావే స్వర్ణ. మంగా, పార్టీ నీది. నువ్వు నీ రాజ్యంలో అడుగుపెట్టిన సందర్భంగా ఇస్తున్న పార్టీ. ఎంత గ్రాండ్ గా అరేంజ్ చేసామో చూడు. నమస్కారం మేడం. హాయ్. నమస్కారం. హలో, ఎవరు మీరు? అమ్మా, వీళ్ళందరినీ అరేంజ్ చేసింది నేనేనమ్మా.